ప్రేమతత్వం ఛానల్కి స్వాగతం. కాలం అనేది మన జీవితంలో అత్యంత విలువైన వస్తువు. ఒకసారి పోయిన సమయం తిరిగి రాదు. అందుకే దాన్ని గౌరవించాలి. సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే విజయం మన గుప్పిట్లో ఉంటుంది. విజయవంతమైన వ్యక్తులు సమయాన్ని ఖచ్చితంగా ప్లాన్ చేసుకుంటారు. సమయం అనేది మన అదృష్టాన్ని నిర్ణయించే ప్రధాన లక్ష్యం. సమయం అనేది మన అదృష్టాన్ని నిర్ణయించే ప్రధాన మూలకం. అసలు సమస్య సమయం లేదు కాదు, దానిని సరిగ్గా ఉపయోగించుకోకపోవడమే. ఆలస్యంగా పనిచేయడం అలవాటు అయితే మీరు మీ లక్ష్యానికి దూరం అవుతారు. క్రమశిక్షణతో కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం నేర్చుకోవాలి. ప్రతిరోజు ఉపయోగపడే పనులకు సమయం కేటాయించడం తప్పనిసరి. ప్రతి క్షణం విలువైనదని గుర్తించి దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సమయం మన జీవితాన్ని తీర్చిదిద్దే శక్తి. తప్పిపోయిన అవకాశాలకు కారణం సమయాన్ని సరైన విధంగా ఉపయోగించుకోకపోవడమే. ప్రతిరోజు ఒక చిన్న గోల్ని సెట్ చేసుకొని దానికోసం కష్టపడాలి. మానసిక ఉల్లాసం కోసం కూడా సమయాన్ని ప్లాన్ చేసుకోవాలి. ప్రయత్నం లేకుండా సమయాన్ని గడిపితే భవిష్యత్తులో అది నష్టంగా మారుతుంది. కథలు, చరిత్రలు మనకు సమయ నియంత్రణ వల్ల విజయాలు సాధించగలమని నేర్పుతాయి. అలసటకు, బద్ధకానికి బానిసైతే కాలం మనం కోల్పోయిన వనరుగా మారుతుంది. సమయాన్ని సరైన ప్రాధాన్యతలతో ప్లాన్ చేసుకోవడం నేర్చుకోవాలి. ఉదయం ముందుగా లేవడం, ఇప్పుడు తర్వాత చేస్తాను అనుకుంటే అది ఎన్నడూ జరగదు. సమయం మనకు రెండు మార్గాలు చూపిస్తుంది: అదృష్టం లేక అపవాదం. కాలానికి విలువ తెలియని వారు జీవితంలో వెనుకబడి ఉంటారు. సమయ నియంత్రణ లేని వ్యక్తి విజయాన్ని చేరుకోలేడు. ప్రతి క్షణం నీ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఉపయోగించుకో. సమయాన్ని పనికొచ్చేలా ప్లాన్ చేసుకోవడం ఒక గొప్ప కళ. చిన్న పనులు కూడా సమయానికి పూర్తి చేయడం అలవాటు చేసుకోవాలి. సమయాన్ని నాశనం చేయడం అంటే జీవితాన్ని నాశనం చేయడమే. మంచి పద్ధతులతో సమయాన్ని నియంత్రించాలి. టైం మేనేజ్మెంట్ అనేది విజయం సాధించడానికి అద్భుతమైన సాధనం. పుస్తకాలు చదవడం ద్వారా సమయాన్ని విలువైనదిగా మార్చుకోవచ్చు. అతిగా మొబైల్, టీవీ చూస్తే సమయం వృధా అవుతుంది. ప్రతి మనిషికి రోజుకు 24 గంటలే ఉంటాయి. వాటిని సద్వినియోగం చేసుకోవడం మన బాధ్యత. కాలాన్ని కోల్పోయిన వ్యక్తి జీవితాన్ని కోల్పోయినట్టే. సమయం అంటే డబ్బుతో కొలవలేని విలువైన సంపద. అలసట వలన సమయాన్ని వృధా చేయకూడదు. కష్టపడడం ద్వారా సమయాన్ని వృధా కాకుండా విజయవంతంగా మార్చుకోవచ్చు. అలవాట్లు మన సమయాన్ని ప్రభావితం చేస్తాయి. ప్రతిరోజు 1 గంట మౌనంగా ఉండడం సమయాన్ని ప్లాన్ చేసుకోవడంలో సహాయపడుతుంది. ఏ పని అయినా సమయానికి చేయగలిగితే మనకు సాఫల్యం ఖాయం. బద్ధకంతో సమయాన్ని వృధా చేయకండి, అది తిరిగి రాదు. జీవితంలో విజయవంతం కావాలంటే సమయాన్ని గౌరవించాలి. నీ విజయం నీ చేతిలోనే ఉంది. సమయాన్ని చక్కగా వినియోగించుకుంటే. ఈ యొక్క స్పీచ్ నచ్చినట్టయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.